హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను అందరూ ఇష్టంగా తినే పల్లి కొబ్బరి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. మనం ఇడ్లీలో కానీ దోశల్లో కానీ చాలామంది వేడివేడి అన్నంలో కానీ ఇది కలుపు తినడానికి చాలా ఇష్టపడతారు కదండి. సో ఈ చట్నీని నేను ఎలా తయారు చేసుకుంటానో మీకు ఈరోజు వీడియోలో చూపిస్తానండి. దీనికి మనకు కావాల్సినవి పల్లీలు, కొబ్బరి, కొంచెం కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, పోపు దినుసులు. తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూద్దామండి. ముందుగా ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఇలా 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో 15 నుంచి 20 పచ్చిమిరపకాయలు వేసుకుని మనం వేపుకోవాలండి. మనం కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి. మీకు ఎక్కువ కారం వద్దు అనుకుంటే మీరు పచ్చిమిరపకాయలు తగ్గించుకోవచ్చండి. కొన్ని పచ్చిమిరపకాయలు కారంగా కూడా ఉంటాయి, మీరు అది చూసుకుని ఇందులో వేసుకోవాలండి. ఇలా పచ్చిమిరపకాయలు వేపుకున్న తర్వాత ఇవి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఒక గిన్నెలో. మిర్చిని ఆయిల్లో వేసే ముందు వాటికి కొంచెం నాటు పెట్టుకోవాలండి, లేకపోతే పేలుతాయి. ఇలా మొత్తం పచ్చిమిరపకాయలని ఒక స్టీల్ బౌల్లో వేసేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో పల్లీలు వేసుకుని వేపుకోవాలండి. నేను 1 కప్ పల్లీలు వేసుకున్నానండి. వీటిని కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలండి, మాడకుండా చూసుకోవాలండి. ఇలా పల్లీలు కూడా వేపేసుకున్న తర్వాత వాటిని కూడా అదే గిన్నెలోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలండి. ఇలా మొత్తం పల్లీలన్నీ తీసుకుని బౌల్లో వేసేసుకోవాలండి. ఈ లోపల అదే ఆయిల్లో మనం కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. చిన్న కట్ట కొత్తిమీర వేసుకున్నా సగం వేసుకున్నా సరిపోతుందండి. కొత్తిమీర కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇలా కొత్తిమీర వేసుకుని ఎక్కువసేపు ఏగనివ్వకుండా తీసేసుకోవాలండి. ఇలా 1 నిమిషం పాటు దీన్ని ఆయిల్లో వేగనించి ఇందులోంచి తీసేసుకోవాలండి. ఇప్పుడు ఈ 3 బాగా చల్లారే వరకు పక్కన పెట్టుకోండి. ఈ లోపల అరచెక్క కొబ్బరి ముక్క తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరిని మిక్సీ జార్లో వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. మొత్తం మెత్తగా అయ్యే వరకు కాకుండా కొంచెం గ్రైండ్ చేసుకోండి. ఇందులో ఇప్పుడు రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ మనం అన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత కూడా ఒకసారి చెక్ చేసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా వేపి పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిరపకాయ, కొత్తిమీర ఇందులో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వాటర్ వేసుకుంటూ ఉండాలి. వాటర్ మనకి 1/2 గ్లాస్ అయితే సరిపోతుందండి. గ్రైండ్ చేసుకునేటప్పుడే ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో తాలింపు వేసుకోవాలండి. తాలింపుకి కావాల్సింది ఆవాలు, జీలకర్ర, చాయ్ మినప్పప్పు. ఇప్పుడు నేను తీసుకుంటున్నాను కదండి, ఒక చిన్న టేబుల్ స్పూన్ చాయ్ మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఈ 3 రెడీ చేసుకోండి. అలాగే మనకి కడిగిన కరివేపాకు కూడా ఉండాలండి. మనం ముందుగా అన్నీ వేపుకున్న ఆయిల్లోనే ఇవి కూడా వేసేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు వీటిని వేపుకోవాలండి. తర్వాత ఇందులో మనం కరివేపాకు కూడా వేసేసుకుంటాము. కలర్ మాడిపోకుండా చూసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం కడిగిన కరివేపాకు వేసేసుకుంటామండి. ఇప్పుడు ఈ పోపుని రెడీ చేసుకున్న చట్నీలో వేసేసుకోవాలండి. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత అందులో ఏమైనా ఆయిల్ మిగిలితే అది కూడా వేసేసుకోవచ్చండి. టేస్ట్ బాగుంటుంది. కొందరైతే మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటారండి. ఇలా పప్పులు విడిగా తినడం పిల్లలకి ఇష్టం లేకపోతే వాళ్ళు గ్రైండ్ చేసేసుకోవచ్చండి. టేస్ట్ బాగుంటుంది. అలా కూడా మీరు అన్నంలో కలుపుకోవాలనుకుంటే కొంచెం చట్నీ పక్కకు తీసుకుని అందులో నిమ్మకాయ పిండుకుంటే అన్నంలోకి చాలా బాగుంటుందండి. సో ఫ్రెండ్స్, చూసారు కదండి నా స్టైల్లో నేను సింపుల్గా చేసుకునే పల్లీ చట్నీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని నాకు అందిస్తారని ఆశిస్తున్నానండి.